అందరికీ మరణాత. అందరూ ఎలా ఉన్నారు? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యం చదువుకుంటున్నారా? ఒకవేళ ఇప్పటి వరకు స్టార్ట్ చేయకపోతే ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి. ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే తీసి చూడండి. లేదా నాతో పాటు కలిసి మీరు కూడా చదవండి. యెహోషువ గ్రంథము 1 అధ్యాయం 5, 6 వచనాలు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడనో నీ ఎదుట నిలవలేక యుండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండును. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఆమేన్. ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం ఇదే. ఈరోజు బైబిల్ చదువుతుంటే ఈ యొక్క వచనాన్ని మీ అందరితో పంచుకోవాలని నాకు అనిపించింది. అందుకే ఈ వాగ్దానంతో మేము ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఈ మాటలు వింటున్న సమయంలో దేవుడు 1 కాదు, 2 కాదు, 3 వాగ్దానాలు ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈ 2 వచనాల్లో. మొట్టమొదటిగా మనం చూస్తున్నాం గదా! నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక యుండును. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండెను. ఆమేన్. ఇక్కడ యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే గారికి తోడుగా ఉండి లక్షలాది ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు నడిపించాడు. మోషే గారు మృతి చెందాక యెహోషువకు ఆ బాధ్యతను అప్పగించారు. ఇక్కడ యెహోషువ గారు ఇంత లక్షలాది మందిని ఎలా నడిపించాలి? ఎలా వీళ్ళకి న్యాయం తీర్చాలి? ఏదైనా సమస్య వస్తే ఎలా పరీక్షించాలి? యుద్ధాలు ఎలా చెయ్యాలి? అని ఒక ఆందోళనతో ఉన్న సమయంలో ఇక్కడ యెహోషువ గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడిస్తున్న వాగ్దానము, మోషే బ్రతికున్నప్పుడు ఎలాగైతే తోడుగా ఉన్నానో నీకు కూడా అదే విధంగా తోడై ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు మన దేవుడు. ఇక్కడ యెహోషువకు మాట ఇచ్చినట్లుగానే ప్రతి విషయంలో యెహోషువకు దేవుడు తోడై ఉన్నాడు. ఈరోజు ఈ మాట నీ జీవితంలో కూడా దేవుడు అంటున్నాడు కదా! మనుషులు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా, నీ ఎదుట ఏ శత్రువులు కూడా నిలవలేకుండా దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు. ఆమేన్. ఇక్కడ యెహోషువతో దేవుడు అదే అంటున్నాడు. ఏ మనుషులు కూడా నీవు బ్రతుకు దినములన్నీ ఇవ్వదు. ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక యుండెను. కాబట్టి ఇక్కడ యుద్ధంలో అన్ని విషయంలో కూడా దేవుడు యెహోషువకు తోడే ఉన్నాడు. విజయాన్నిచ్చాడు. అలాగే నీకు కూడా దేవుడు అంటున్నాడు కదా! ఆనాడు మోషేకి ఎలా తోడై ఉన్నానో, యెహోషువకి ఎలా తోడై ఉన్నానో, నేను నీకు కూడా అలా తోడై ఉన్నాను అని. ఇక రెండవ వాగ్దానం చూసినట్లయితే, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. ఇక్కడ యెహోషువకు దేవుడిస్తున్న రెండో వాగ్దానము, నిన్ను ఎన్నడూ కూడా విడవను, ఎడబాయనని వాగ్దానం చేస్తున్నాడు. మనుషులు మనకి మాటిచ్చి మనల్ని విడిచిపెట్టేస్తారేమో. నీకేదైనా శ్రమొస్తే చెప్పు, నీకేదైనా కష్టమొస్తే చెప్పు, నీకేదైనా అవసరం వస్తే చెప్పు, నేను నీకు సహాయం చేస్తాను అని అంటారు. కానీ మనకు నిజంగా ఏదైనా సహాయం కావాల్సిన పరిస్థితుల్లో ఆ మాట ఇచ్చిన వారే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా! నేను నీకు తోడై ఉంటాను వాగ్దానం చేశాను కదా! నిన్ను ఎన్నడూ విడవను, ఎడబాయను అంటున్నాడు. ఈరోజు మనుషులు నిన్ను విడిచిపెట్టారేమో. బయట వాళ్ళ విషయం పక్కన పెట్టండి. మన ఇంట్లో వాళ్ళే ఈ రోజుల్లో మనల్ని విడిచిపెట్టేస్తున్నారు. మన బంధువులు, మన స్నేహితులు, నా అన్నవారే మనల్ని విడిచిపెట్టే కాలంలో మనం ఉన్నాం. మనుషులు నిన్ను విడిచిపెట్టారని బాధపడుతున్నావేమో. కానీ దేవుడు నీకిస్తున్న వాగ్దానము, నేను నీకు తోడై ఉండటమే కాదు, నిన్ను ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టను. నిన్ను ఎన్నడూ కూడా ఎడబాయను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ మూడవదిగా చూసినట్లయితే అదే 6వ వచనంలో, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావా? ఒక ఉద్యోగం విషయంలో, వ్యాపారం విషయంలో, ఏదైనా అప్పుల విషయంలో, ఆరోగ్యం విషయంలో, వివాహం విషయంలో, కుటుంబం విషయంలో, ఆర్థిక పరిస్థితి విషయంలో, నువ్వు ఏ విషయంలోనన్నా ఈ మాటలు వింటున్న సమయంలో భయపడుతున్నట్లయితే, దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఆమేన్. నీ పక్షాన మనుషులున్నప్పుడు కూడా నువ్వు ధైర్యంగా ఉంటావో లేదో తెలీదు కానీ, నీ పక్షాన దేవుడే తోడుగా ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే నీ పక్షాన ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి, నువ్వు ధైర్యంగా ఉండొచ్చు అని ఈరోజు వాగ్దానంగా దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు.
ఇక్కడ యెహోషువతో దేవుడికి చెప్పిన వాగ్దానాలు, నేను నీకు తోడే ఉన్నాను, నిన్ను ఎన్నడూ విడవను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుమని వాగ్దానం చేశాడు. ఈ 3 వాగ్దానాలు యెహోషువ జీవితంలో దేవుడు నెరవేర్పు చేశాడు. ప్రతి యుద్ధంలో, ప్రతి శ్రమలో, ప్రతి కష్టంలో ఆ లక్షలాది మందిని నడిపించే విషయంలో యెహోషువకు దేవుడు తోడే ఉన్నాడు. విడిచిపెట్టలేదు. ధైర్యం కలిగి యెహోషువ ఉన్నాడంటే దేవుడు తోడుగా ఉండడం ద్వారా. ఈరోజు ఈ మాట వింటే నీ జీవితంలో కూడా దేవుడిస్తున్న వాగ్దానాలు 1 కాదు, 2 కాదు, 3 నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను ఎన్నడూ విడవను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నేను నీకు విజయాన్ని కలగజేయబోతున్నాను అని ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. వాడు ప్రతిరోజు కూడా మీరు ఈ వాగ్దానం ఎత్తి పట్టుకుని ప్రార్థన చేయి. యెహోషువ గ్రంథము 1 అధ్యాయం 5, 6 వచనాల్లో దేవా నాకు తోడే ఉంటానన్నావు కదా! నన్ను ఎన్నడూ విడవనన్నావు కదా! నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండని చెప్పావు కదా! ఈ వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తున్నాను. నా జీవితంలో విజయాన్ని దయచేయి ప్రభు అని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఈ 3 వాగ్దానాలు దేవుడు మీ జీవితంలో నెరవేర్పు చేయబోతున్నాడు. ఆమేన్. మరణాత. ఈ వాగ్దానంతో దేవుడు మీతో మాట్లాడినట్లయితే కింద ఆమేన్ అని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. మరణాత.